ప్రశ్నించే గొంతుల్ని ఇంకెంతకాలం నువ్వేస్తారు. నాడు గౌరీ లంకేష్ ఇంట్లోకి వెళ్ళి కాల్చి చంపిన ఘటన తర్వాత నేడు తులసీ చంద్ మీద ట్రోల్ చేయడం, దాడి చేయడం, వీటి వెనకాల ఎవరి హస్తం ఉందో ప్రజలు తెలుసుకోలేనంత అమాయకులు కాదు. మన ప్రధాని గౌరవ నరేంద్ర మోదీ గారు బేటీ బచావో బేటీ పడావో అనే ఒక నినాదాన్ని ఎప్పుడూ చేస్తూ ఉంటాడు. తులసీ చందు మీద ఆమె అసహ్యంగా ట్రోల్ చేయడం, దీని వెనక ఉన్న సంఘ్ పరివారు శక్తులు ఆమెని అసహ్యంగా ట్రోల్ చేస్తూ ఉన్నప్పుడు ప్రధాని నినాదానికి బేటీ పడావో బేటీ బచావో నినాదానికి అర్థమే ఉంటుంది. అది ఆలోచించాలి. ప్రశ్న రావణ ప్రశ్నలో కానీ, విజయ విహారం రమణమూర్తి వ్యాఖ్యానాల్లో కానీ, తులసీ చంద్ వ్యాఖ్యానాల్లో కానీ ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వాళ్ళు కూడా యూట్యూబ్లో ఛానల్ పెట్టుకోను లేకపోతే ఎందుకు పెట్టుకొని వాళ్ళు కూడా వాళ్ళ అభ్యంతరాలని వ్యక్తం చేయవచ్చు. వీరి అభ్యంతరాలకి సమాధానం చెప్పచ్చు. అది కాకుండా వాళ్ళని అసహ్యంగా ట్రోల్ చేసి లేదంటే జైల్లో పెట్టి కృష్ణరావుని జైల్లో పెట్టినారు, రమణమూర్తి మీద చెప్పులు విసిరేశారు. ఇవన్నీ కూడా రాజ్యాంగం మనకిస్తున్న భావ ప్రకటన స్వేచ్ఛని హరించడం తప్ప ఇంకోటి కాదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేయొచ్చు. ఎవరినన్నా లేని అసత్యాలతో అభూతర కల్పనలు సృష్టించి అసభ్యకరమైన పదభాషలతో దూషిస్తే అది నేరం అవుతుంది. అది స్వేచ్ఛ కాదు, వాక్ స్వాతంత్రం కాదు. కానీ సద్విమర్శ చేస్తూ ప్రజలకి అందరికీ ప్రశ్నించే అధికారాన్ని ఉన్న అధికారాన్ని దాన్ని వ్యక్తం చేసుకుంటూ చేయడం అనేది అది రాజ్యాంగం కల్పించిన అందరికీ కల్పించారు. ఇది ప్రజలకి అందరికీ తెలియాలి. అయితే ఇవాళ జరుగుతున్నది ఎవరైనా కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ప్రశ్నిస్తే వాళ్ళ గొంతుని నువ్వేస్తున్నారు. ఇంకా